రైట్. హైడ్రా కమిషనర్ రంగనాథ్ మళ్ళీ రంగంలోకి దిగినట్టుగా తెలుస్తున్నది. ఈ పార్కుల చుట్టూ కావచ్చు, నాలాల చుట్టూ కావచ్చు, ఎక్కడ కూడా ఇల్లు నిర్మించుకున్నట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తే దాని మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా మరి అధికారులకి ఆదేశాలు జారీ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. దానికి సంబంధించిన వార్తను ఒకసారి మనం చదివినిపించే ప్రయత్నం చేద్దాం. పార్కులను కాపాడి లేఅవుట్లకు ప్రాణం పోయండి అంటూ కూడా మాట్లాడారు. సో లేఅవుట్లోని రహదారులని పార్కులను కబ్జా చేస్తున్నారు. పక్క కాలనీలకు దారులు లేకుండా గోడలు కడతా ఉన్నారు. ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తూ ఉన్నారు. మరి రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మేట్ మండలం పెద్ద అంబర్పేట గ్రామంలోని సర్వే నెంబరు 668 నుంచి 674 వరకు కూడా ఉన్నటువంటి 28 ఎకరాల మేర మరి గ్రీన్ఫీల్డ్ కాలనీ పేరిట మరి 1991లో లేఅవుట్ చేశారు. 2018లో ఇందులోని కొన్ని ప్లాట్లు మరి ఎల్ఆర్ఎస్లు అయ్యాయి. ఇదే లేఅవుట్కు చెందినటువంటి భూమిని మళ్ళీ వేరే వ్యక్తులకు అమ్మేయగా వారు పాత లేఅవుట్ను మాయం చేస్తూ కబ్జాలకి పాల్పడుతున్నారు. సో ఈ లేఅవుట్లలో రహదారులు పార్కులను కాపాడుతూ పాత లేఅవుట్లను ప్రాణం పోయాలంటూ కూడా మరి ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. సో మదీనాగూడ ఆర్టీసీ కాలనీలోని 402 చదరపు గజాల స్థలాన్ని కూడా లేఅవుట్లో మరి వైద్య సదుపాయం ప్రజా అవసరాల కోసం కేటాయించారు. ఈ స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులకి విక్రయించినట్లు కూడా ఆరోపిస్తూ ఆర్టీసీ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కూడా హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. మరి ప్రజా అవసరాల కోసం కేటాయించిన స్థలాన్ని పరిరక్షించాలంటూ కూడా వారు కోరారు. హైడ్రా ప్రజావానికి 52 ఫిర్యాదులు కూడా అందాయి. మరి వీటిని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ పరిశీలించి పరిష్కారానికి అధికారులకి అప్పగించనున్నారనే దాన్ని కూడా తెలుస్తూ ఉంది. ఫిర్యాదులతో మాట్లాడుతున్న కమిషనర్ రంగనాథ్ అంటూ కూడా సో ఫిర్యాదులతో మాట్లాడి ఆ తర్వాత అధికారులు కూడా ఆదేశాలు ఇచ్చినట్టు కూడా తెలుస్తూ ఉన్నది. ఈ ఫోటోలో కనిపిస్తుంది ఫిర్యాదుదారులు. అయితే చాలా వరకు కూడా ఈ కబ్జాదారులు కొంతమంది ఏం చేస్తూ ఉన్నారంటే ఈ లేఅవుట్లకు సంబంధించి కూడా పాత లేఅవుట్లు తీసేసి కొత్తగా కొన్ని లేఅవుట్లు సృష్టించి అందులో మరి అంటే వారు కొనుగోలు చేసిన దానికంటే ఎక్కువగా మరి ఆ ప్రభుత్వ భూమిని కావచ్చు, అది రహదారులకు సంబంధించిన ల్యాండ్ కావచ్చు. సో ఇదంతా కూడా అంటే ఈ చిన్న చిన్న ఏరియాలకు వెళ్ళేటటువంటి గల్లీ రోడ్స్ పైన కూడా ప్రహారీ గోడలు కూడా నిర్మించుకుంటున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయట. వాటన్నిటి మీద కూడా మరి 52 ఫిర్యాదులు అందినాయట. 52 ఫిర్యాదులు అందినాయి. సో దాని మీద ప్రజావానికి సంబంధించి కూడా అందులో అర్జీలు పెట్టుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాని మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం, కానీ చర్యలు తీసుకుంటామంటూ కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ అక్కడికి వచ్చిన పిటిషన్ ఇచ్చినటువంటి బాధితులందరికీ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హైడ్రా చేస్తున్నటువంటి చర్యలు మనం రెగ్యులర్గా చూస్తూ ఉన్నాం. కానీ రీసెంట్గా హైడ్రా కమిషనర్ రంగనాథ్ని తొలగించాలనేది హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఎందుకంటే దాదాపు 70 వరకు కూడా కోర్టు ధిక్కరణ కేసులకు సంబంధించి కూడా పాల్పడ్డాడు హైడ్రా కమిషనర్ రంగనాథ్ అనేది. సో దానివల్ల తనను తొలగించాలి, కోర్టు చెప్తున్న దాని మీద కూడా తను పట్టించుకోవట్లేదు అనే దాన్ని కూడా మరి చట్టాన్ని గౌరవించినటువంటి నాయకుడు ఆఫీసర్ ఎవరైనా కూడా ఆ పని నుంచి కూడా తొలగించబడాలి అనే దాన్ని కూడా మరి హైకోర్టు నుంచి కూడా చాలా సీరియస్ అయిన పరిస్థితి కనిపించింది. కానీ ఇప్పటివరకు కూడా తొలగించే ప్రక్రియ ఇక్కడ కూడా జరగలేదు. హైడ్రా కమిషనర్గానే కొనసాగుతూ ఉన్నాడు రంగనాథ్. మరి కొత్త వాళ్ళని చేరుతారని చెప్పి కూడా చర్చలు జరిగినాయి. వాళ్ళ పేర్లు కూడా కొంతమంది పేర్లు కూడా బయటకు వినిపించడం జరిగింది. కానీ ఇప్పుడు అట్లాంటిది ఏది లేదన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. సో నిన్న ప్రజావాణిలో వచ్చినటువంటి 52 ఫిర్యాదులకు సంబంధించి కూడా హైడ్రా కమిషనర్ చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. అవి నిజమేనా, నిజమైతే ఏ ప్రాంతాల్లో ఏమేమి జరుగుతూ ఉన్నాయి ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. పెద్దంబర్పేటకి సంబంధించిన గ్రామంలో దాదాపు 24 ఎకరాలకు సంబంధించి కూడా మరి ఆ ల్యాండ్ అంతా కూడా కబ్జా చేయబడింది. గతంలో ఉన్నటువంటి లేఅవుట్లు అన్నిటి కూడా మార్చి ఇప్పుడు కొత్త లేఅవుట్లు సృష్టించి వారు కొన్నది కొంత అయితే మొత్తం కూడా ఆక్రమించుకునేటువంటి పరిస్థితి ఉంది అంటూ కూడా చాలా వరకు కూడా ప్రజావాణిలో అర్జీలు చేసిరు. సో దాని మీదనే నిశ్చితంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలన చేస్తూ ఉన్నాడు. అధికారులను కూడా పంపించి దానికి సంబంధించి ల్యాండ్ సర్వే కూడా చేపిస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. సో దీని అంతా కూడా నగర ప్రజలు కొంత హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. హైడ్రా వచ్చిన తర్వాత కొంత ఇట్లాంటి భూ వివాదాలకు సంబంధించి కబ్జాలు చేసినటువంటి ల్యాండ్లకు సంబంధించి కూడా మొత్తం వాటన్నిటి కూడా వెలికి తీసే ప్రయత్నం చేసింది. దాంతోపాటు హైదరాబాద్లో ఉన్న ప్రాంతాల్లో కూడా చాలా చెరువులను కాపాడింది, నాలాలను కాపాడింది. వాటన్నిటి కూడా పునరుద్ధరణ చేసి ప్రజలకు అందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. రీసెంట్గా మనం బతుకమ్మ కుంట చూసాము, నల్ల చెరువు చూస్తున్నాము, సో ఉప్పల్ చెరువుకు సంబంధించి కూడా చూస్తున్నాము, ఇక్కడ సున్నం చెరువుకు సంబంధించి చూస్తున్నాము. హైదరాబాద్ ప్రాంతాల్లో కూడా దాదాపు ఒక 30కి పైగా కూడా చెరువులోని పునరుద్ధరణ పనులు చేసిరు. సో ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చేటట్టు ప్రయత్నం చేశారు. ఇక్కడ బతుకమ్మ కుంటకు సంబంధించి కూడా చెరువు చూస్తుంటే కూడా మంచి ఒక వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి కాలనీ ప్రజలకు వారందరికీ కూడా మార్నింగ్ సాయంత్రం సమయంలో వాకింగ్ చేసుకోవడానికి కూడా సదుపాయం ఏర్పాటు చేశారు.
చాలా ప్రాంతాల్లో ఇదే విధంగా ఏర్పాటు చేసిరు. దాంతోపాటు బతుకమ్మ అంటే దసరా ఫెస్టివల్ సంబంధించి బతుకమ్మ ఫెస్టివల్ సంబంధించి కూడా అక్కడ బతుకమ్మ ఆడుకోవడానికి కూడా ఏర్పాటు చేసి అక్కడే బతుకమ్మలు నీటిలో కూడా మరి నిమజ్జనం చేయడానికి కూడా అన్ని సదుపాయాలు చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇట్లా హైదరాబాద్ వ్యాప్తంగా కూడా నగర వ్యాప్తంగా కూడా చాలా ప్రాంతాల్లో చెరువులను అన్నింటిని కూడా తీర్చిదిద్దినటువంటి ఘనత మరి హైడ్రాకే ఉందంటూ కూడా ప్రజలు చాలా వరకు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. సో ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ స్టార్టింగ్ నుంచే మరి దీని మీద నెగిటివ్గా తీసుకొస్తూ ఉన్నది. హైడ్రా వల్ల పేద బతుకులు మరి కూలిపోతూ ఉన్నాయి, మరి వారందరూ కూడా రోడ్ల మీద పడుతూ ఉన్నారని అందరం కూడా చెప్పుకుంటూ వస్తూ ఉంది. కానీ మరి ప్రజల నుంచి మాత్రం పెద్ద ఎత్తున మద్దతు లభిస్తూ ఉంది. ఆ మద్దతుతోనే ఇవాళ ఈ ఫిర్యాదులు అందుతూ ఉన్నాయి. మా ప్రాంతంలో పలానా దగ్గర పలానా కబ్జాకు గురైంది అనే దాన్ని కూడా డైరెక్ట్గా హైడ్రా కమిషనర్ రంగనాథ్కు వెళ్ళి కూడా మరి ఫిర్యాదులు అందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి దీని మీద మీరేమనుకుంటున్నారు? ఈ వీడియో చూస్తున్నటువంటి అందరూ కూడా సో హైడ్రా కమిషనర్ రంగనాథ్ వ్యవహార శైలి కావచ్చు, హైడ్రా చేస్తున్నటువంటి పనితీరు కావచ్చు, ఇప్పుడు హైడ్రాకు సంబంధించి మరి ఫిర్యాదులు కూడా వస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ అంశాన్ని మీద మీ అభిప్రాయం ఏంటి అనే దాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.